హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. మనకు గత 5 రోజుల నుండి ఈపీఎఫ్ వెబ్సైట్ అందుబాటులో లేదు. పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయలేకపోతున్నాము, అలానే పాస్వర్డ్ చేంజ్ చేయలేకపోతున్నాము. ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ కూడా కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ అనేది కావడం లేదు. సో ప్రస్తుతం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, నేను ఇక్కడ ఒక అకౌంట్ ఇక్కడ లాగిన్ చేసి చూపిస్తాను. సో ఇది ఎర్లీ మార్నింగ్ కూడా మనకు ఓపెన్ కావడం లేదు. సహజంగా మార్నింగ్ అవర్స్లో మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, కానీ ప్రస్తుతం అయితే ఓపెన్ కావడం లేదు. సో ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ ఉండడం వల్ల ఇదైతే ఓపెన్ కావడం లేదు. ఇక్కడ నేను యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. సాధారణంగా మార్నింగ్ అవర్స్లో ఈపీఎఫ్ వెబ్సైట్ కానీ పాస్బుక్ వెబ్సైట్ కానీ ఓపెన్ అవుతూ ఉంటుంది. పిఎఫ్ మనం అప్లై చేయొచ్చు. ఆఫ్టర్నూన్ సమయంలో మనం పిఎఫ్ అప్లై చేయలేకపోవచ్చు, కానీ ప్రస్తుతం అలా లేదు. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడు చూసినా కూడా ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అందుబాటులో లేదు. దీనికి సరైన కారణాన్ని కూడా ఇంతవరకు ఈపీఎఫ్ వెబ్సైట్లో కానీ ఈపీఎఫ్ వాట్సాప్ చాట్లో కానీ ఎవరికి కూడా ఎటువంటి సమాచారం అనేది ఈపీఎఫ్ఓ అందించలేదు. ఇది ఈ విధంగా ఇప్పుడే మొదటిసారి కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దాని తర్వాత ఒక 2 days తర్వాత ఈపీఎఫ్ వెబ్సైట్ మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం అలా లేదు. 5 days పూర్తవుతున్నా కూడా మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే అందుబాటులో లేదు. మనం ఇంకా వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది ఖచ్చితమైన సమాచారం లేదు. కాబట్టి ఒక 2 days తర్వాత మళ్ళీ మనము ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే బహుశా ఓపెన్ అవ్వచ్చు. గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.